ఆర్థిక సలహాదారు. రికార్డుల్లో జోరు. ఆర్థిక సందేహం ఏదైనా ఇట్టే తీర్చుతాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు వివరిస్తాడు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తం చేస్తాడు. కొరుకుడు పడని సాంకేతిక విషయాల గుట్టు విప్పుతాడు. అన్నీ ఉపయోగపడేవే. అందుకే కౌశిక్ మరిడికి తెలుగు జనాల్లో విపరీతమైన క్రేజ్. తను దక్షిణ భారతదేశంలో నంబర్ 1 ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పటికీ 3000కు పైగా వీడియోలు, షార్ట్స్ చేశాడు. కౌశిక్ది పశ్చిమ గోదావరి జిల్లా అందలూరు. అక్కడ జరిగే జాతర బాగా ఫేమస్. విదేశాల్లో ఉన్న స్నేహితులు కోరడంతో ఉత్సవం ఫోటోలు, వీడియోలు పంపేవాడు కౌశిక్. వాళ్లు తెగ హ్యాపీ. తరువాత అండలూరు విలేజ్ పేరుతో ఒక ఫేస్బుక్ పేజీని ప్రారంభించి విశేషాలు, మిగతా వివరాలు అన్నీ అందులో పోస్ట్ చేసేవాడు. కొన్నాళ్లయ్యాక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. జాతర విశేషాలే కాదు, గ్రామంలో అభివృద్ధి, ఆపద ఏది జరిగినా అందులో అప్లోడ్ చేసేవాడు. సమస్యల్ని లేవనెత్తుతూ స్థానిక నాయకులు, అధికారులను ప్రశ్నించసాగాడు. కొన్నిసార్లు మంచి స్పందన వచ్చేది. దీంతో సామాజిక మాధ్యమాలతో జనాలకు మంచి కూడా చేయవచ్చని అతడికి అర్థమైంది. సీఏ కాదని. సీఏ కావడం కౌశిక్ ఆశ. అది అంత తేలిక కాకపోవడంతో మధ్యలోనే వదిలేసి బీకాం, ఎంబీఏ పూర్తి చేశాడు. అప్పటికే తనకి ఆర్థిక విషయాలపై పట్టు చిక్కింది. దాంతో స్నేహితులు అడిగే సందేహాలు తీర్చేవాడు. సరైన ప్రణాళిక లేని కారణంగా కొందరు మంచి జీతం ఉన్నా నెలాఖరుకల్లా అప్పులు చేయడం గమనించాడు. ఇలాంటి సమస్యలన్నింటికీ సమాధానమిచ్చే ఉద్దేశంతో తన పేరుతోనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అది 2020 నాటి ముచ్చట. సిన్సియర్గా వీడియోలు చేస్తున్నా, కంటెంట్ బాగున్నా. మొదట్లో వీక్షణలు తక్కువగా ఉండేవి. సరిగ్గా అదే సమయంలో యూట్యూబ్ షార్ట్స్ ప్రారంభించింది. దాన్ని అందిపుచ్చుకుని 10-20 నిమిషాల కంటెంట్తోనే సూటిగా, క్లుప్తంగా నిమిషంలో చెప్పడం మొదలుపెట్టాడు. కొత్తదనం కోసం తనే షార్ట్స్లో డబుల్ యాక్షన్ చేయసాగాడు. తింగరివాడిలా సందేహం లేవనెత్తడం, నిపుణుడిలా సమాధానమివ్వడం. మొదట్లో నా యాక్టింగ్ దారుణంగా ఉండేది. కానీ ఏ తప్పు జరిగినా సరిదిద్దుకుంటూ పునరావృతం కాకుండా చూసుకోవడం నాకు అలవాటు. నటనలోనూ అదే చేశా. ఉపయోగపడే కంటెంట్ కావడంతో క్రమంగా జనాల ఆదరణ పెరిగింది అంటూ తన సక్సెస్ వివరించాడు కౌశిక్. ఎన్నో ఘనతలు. ఒక సంస్థ భాగస్వామ్యంతో కౌశిక్ ప్రారంభించిన ఛానల్కి ప్రస్తుతం 48.6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫైనాన్స్ కంటెంట్తో దక్షిణ భారతదేశంలోనే ఈ మార్కు చేరిన తొలి ఛానల్ అది. ఇందులోని వీడియోలకి నెలకు 10 కోట్లకు పైగానే వ్యూస్ వస్తున్నాయి. ఇది రికార్డే. ఇది కాకుండా కౌశిక్ వ్యక్తిగత ఛానల్ని 13.5 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఫైనాన్స్ కంటెంట్ ఇచ్చే దక్షిణ భారత ఇన్ఫ్లుయెన్సర్లలో 10 లక్షల ఫాలోయర్లు దాటిన మొదటి పేజీ అతడిదే. విషయం, పని పట్ల అంకితభావమే నన్ను ఇంతగా జనాల్లోకి తీసుకెళ్తుంది అంటాడు కౌశిక్. తను చేసే ప్రతి వీడియో, షాట్లో జనానికి ఉపయోగపడే విషయం ఉంటుంది. ఆ సమాచారం నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాడు. నిపుణుల సలహాలు తీసుకుని వీడియోలు చేస్తాడు. అలా వారంలో రోజుకు 7 రీల్స్, 4 వీడియోలు చేస్తూ వస్తున్నాడు. తన పెళ్లిరోజు కూడా షార్ట్స్ చేయడం ఆపలేదు. వార్తాపత్రికలు చదవడం, న్యూస్ చూడటం, జనం పంపే మెయిళ్లు, తను చేసిన వీడియోల కింద వచ్చే అభ్యర్థనలు ఇవన్నీ అతడి వీడియోలకు ముడిసరకు. ఒక కుటుంబం నా వీడియోలు చూశాకే సీరియస్గా డబ్బులు పొదుపు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లకు అది పెద్ద మొత్తం అయ్యింది. నా వల్లే వాళ్ల జీవితం మారిందని నమ్మరు. అభిమానంతో వాళ్లబ్బాయికి నా పేరు పెట్టుకున్నారు. ఇలాంటివి చూసినప్పుడే జనానికి ఉపయోగపడే మంచి కంటెంట్ ఇవ్వాలని మరింత కష్టపడతా. నా ఫాలోయింగ్, సబ్స్క్రైబర్లు చూసి కొన్ని గేమింగ్ యాప్లు నన్ను సంప్రదించాయి. ప్రమోషన్ చేస్తే పెద్ద మొత్తం ఇస్తామని ఆశపెట్టాయి. అవి జనాలకు ప్రమాదకరం అని భావించి ఒప్పుకోలేదు. అందరికీ ఉపయోగపడే హెల్త్ పాలసీ, టర్మ్ పాలసీ ఇలాంటి వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను. ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చామన్నాడు. చాలామందికి దాని అర్థం కాలేదు. నేను ఊరుకోలేదు. వెంటనే సమాచారమంతా కూపీలాగాను. వాట్సాప్ గవర్నెన్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, వివరాలతో వీడియో చేశా. విపరీతమైన స్పందన వచ్చింది. ఒక ఉద్యోగికి నెలకు రూ.1,00,000 జీతం. అయినా చిన్న చిన్న అవసరాల కోసం రుణ యాప్ల నుంచి కొద్ది మొత్తం అప్పు తీసుకునేవాడు. తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఉద్యోగుల కోసం బ్యాంకులు తక్కువ వడ్డీతో ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తాయని చెబుతూ వీడియో చేశాను. తనకి, తనలాంటి ఎందరికో రుణ యాప్ నుంచి విముక్తి కలిగింది.